neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets and anything goes. Boom bap echoes through the ತಂಗಿಚ್ಚೆ ಗೊತ್ತಾ ಬಾರೇತಾ ಕೊಟ್ಟೆ ಬರ್ತಿದ್ವಿ డబ్బులు నువ్వే ఇచ్చి అందరికి వాళ్ళు కానీ ఉండండి కొనాడుతున్నా కరెక్ట్ ఉండదు కుర్చీ పోలే ఉంది ఏం తీసుకున్నావు నువ్వు ఇస్తున్నారు తీసుకోలే ఎంత ఇస్తున్నారా మా పిల్లకాయలకు నచ్చదు ఏదైనా చూడు అన్ని పిల్లల బొమ్మలే అన్నీ చూడు పిల్లకి బొత్తులు నీకు ఇంట్లో యూజ్ అవ్వాలంటే ఇస్తున్నా కదా మీ ఓడి ఊదానికి ఏనుగు సోకేలు పెడదానికి చూడు దేవుడు బొమ్మ కారు చూడు ఇదే చూడు పాతకాలం బండి కాలు వెనక్కి తొక్కపోతుంది మొత్తం జట్కా బండి కాదు ఎద్దుల బండి అది జట్కా బండి అంటున్నాను ఏదో తీసుకో ఎద్దుల బండి ఎద్దుల బండి రంగులు రాట్నం పక్కన చూడు పండితులు పెళ్లి చేస్తారు సీతారాములు విగ్రహాలు ఆంజనేయుడు ఏదో కాలేజీ పెట్టుకుంటారు నా కాలేజ్ స్టాండ్ ఉంది కదా పాతకాలం కాలేజీ స్టాండ్ ముఖ్యంగా వెంకటేశ్వర బాబన్న న్యాయం కదా అన్యాయం కదా నా మీద కష్టం చూస్తున్నారు కదా చాలా వరకు అన్నీ మంచి మంచి బొమ్మలే చిన్నపిల్లల బొమ్మలు చిన్నపిల్లలు నటిస్తాం కదా ఇంటి కదా చూడండి బొమ్మలు ఇన్ని కొయ్యత చేసినవి గొప్ప పెద్ద ఇక్కడ గుడి ముందర అమ్మకానికి అయితే పెట్టి ఉన్నారు. ఇక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. అందరూ చూస్తున్నారు తప్ప ఎవరు కొనట్లేదు. నేనైతే మా ఫ్రెండ్స్ డిమాండ్ చేశా, ఊరికే చూసి వెళ్ళకూడదు, ఎవరైనా ఒక వస్తువు కొనుక్కుందని చెప్పాము. కాబట్టి మేము తలా ఒక వస్తువు కొనుక్కున్నాము. చూడండి, ఈ విసనగర్ అయితే మరి అద్భుతం అండి, చాలా బాగుంది. చూడండి గాలి ఎంత బాగా వస్తుందో. కొయ్యి బొమ్మలు అయితే మామూలుగా లేవు. చూసారా చేపను కూడా తయారు చేశారు పొయ్యితో. అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి చెక్కతో చేసినవే. చాలా బాగున్నాయి. అన్నీ చాలా వరకు ఇంట్లో కావాల్సిన షోకేస్లో పెట్టుకునే వస్తువులే. చాలా అందంగా ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క బొమ్మ కూడా హైలైట్. ఈ విషయంగా చూసారా ఎంత ముచ్చటగా ఉన్నదో. చాలా కష్టపడి వెళ్ళి ఉంటారు దీన్ని. కేవలం 100 రూపాయలకి ఇస్తూ ఉంటున్నాను. ఇంకా మా వాళ్ళు బేరం ఆడుతున్నారు, నేను తగ్గిస్తావని. నేను మిగతా వాళ్ళతో వాదించిన ఏమైతే తీసుకున్నా కూడా బేరం ఆడుకుంటూ తీసుకోండి, ఊరికే టైంపాస్ చేయబాకండి అని చెప్పిన. కాబట్టి అందరూ తలా ఒక వస్తువు తీసుకున్నారు. ఆ అమ్మాయి రేట్లు చెప్తుంది, మన వాళ్ళకి బేరం ఆడుతున్నారు. ఇంకా ఏదైతేనే మొత్తానికి ఒక్కొక్కరు ఒక వస్తువు తీసుకున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే బొమ్మల హైలైట్ దేవుడు బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయంటే, దేవుడు బొమ్మలు చాలా కష్టపడి చేశారు. మెయిన్ అట్రాక్షను మన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ అయితే హైలైట్. ఎంత అందంగా ఉందంటే బొమ్మ చూడండి మీరే. చాలా సూపర్గా పెయింటింగ్ కానీ, ఆ బొమ్మలు తీర్చిదిద్దే విషయంలో కానీ, ఎక్కడ కానీ ఆ కళాకారుడు అయితే మాత్రము, చిత్రకారుడు కళాకారుడు అయితే రాజీ పడలేదు. చాలా నీట్గా చాలా అందంగా చేశారు బొమ్మల్ని. ప్రతి ఒక్క బొమ్మ చాలా అందంగా ఉంది. మేమైతే చాలా ఆశ్చర్యపడ్డాం. చూడండి మన వెంకటేశ్వర స్వామి ఎంత ముద్దుగా ఉన్నారు స్వామివారు. తలపైన కిరీటం నుంచి శంఖ చక్రాల నామాలు, స్వామివారు ఎట్టా ఉంటారు అదే మరి చేశారు. జై శ్రీరామ్, జై సీతారాం. ఓం నమో వెంకటేశాయ, నమో నమః. ఓం నమో వెంకటేశాయ, నమో నమః, నమో నమః. చూస్తున్నారు కదా, ఇక్కడి బొమ్మలు అమ్మే పెద్దామని బాగా గమనించింది. ఎన్ని రకాల బొమ్మలు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ ఒక గుడి ముందర పెట్టుకుని అమ్ముతుంటే మాకైతే చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేయగలం, మనం డబ్బులు ఇచ్చి బొమ్మలు కొనుక్కొని పోవడం తప్ప ఏం చేయలేకపోయాం. ఓం నమో వెంకటేశాయ. భగవంతుడు ఆ వ్యాపారాన్ని చల్లగా కాపాడాలి. నమో వెంకటేశాయ. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ మామిడి తోపు మా ఫ్రెండు బాబన్న గారి మామిడి తోట. ఇది ఇంకా జాతర అయిపోయింది కాబట్టి కొంచెం ఆయన మామిడి తోటకు వచ్చి కొంచెం టైం పాస్ చేసి ఆయన కొన్ని మామిడికాయలు తీసిస్తాడు, చాలా బాగున్నాయి. తీసుకొని తిరుపతి బయలుదేరడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. తోట మామిడి తోట శంకర్ అంతా బాబన్నదా? బాధ నేను బాలేదులే. కాయలు చూద్దారా భలే ఉన్నాయి. ఇక్కడైతే ఒక ముచ్చట గర్వంగా చెప్పాలి.
అదే నా ఫ్రెండ్ కృష్ణ కోసం. ఇతను ఎలాంటి వాడంటే చిన్నపిల్ల టైపు, చిన్నపిల్లవాడు మరి. ఎక్కడ మామిడికాయ కనిపిస్తే ముందు మామిడికాయల దగ్గర వాలిపోతాడు. చెట్లు అంటే మంత ప్రేమ. చెట్లు కానీ పండ్లు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంటాడు. ఎప్పుడు మామిడి చెట్టు కనిపిస్తారు ముందు చెట్టు ముందు దగ్గర వాలిపోతాడు. ముందు వాటితో చాలా గర్వంగా చూస్తూ చాలా ఆనందంతో పరసించిపోతాడు. మామిడికాయలు చూస్తే మర్చిపోతాడు. కొత్త సెల్ఫీలు దిగాలని, ఫోటోలు దిగాలని, మళ్ళీ నన్ను కూడా పక్కన కూర్చోబెట్టరా ఇద్దరం కలిసి తీసుకొని మరి ఎట్లా తీసుకొని ఫోటో చూడండి. మామిడి తోరణాల మధ్య నుంచి ఆయన చూడంట. అంత సరదా మనిషికి. సో ఎంత బాగా సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నాడు. అన్ని పక్కన తీస్తాను. మా ఫ్రెండ్స్ అయితే వేరే లెవెల్. సన్నగా ఉండదు వీళ్ళతో. మామిడికాయలు తినిగానే Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets. Anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. బేరీస్ ఇదే బేరీస్కి ఎంతన్నా తీసుకో. కొండ ఎండలేదు అని పండవు మాగాలంతే. వద్దంటావా మరి బేరీస్ తీసుకో. ఎత్తుకో పెద్దకాయ కదా ఇది. ఊరికే వేస్ట్ చేయకూడదు అంతే. ఎత్తుకో వేస్ట్ చేయకూడదు ఊరికే. వేస్ట్ చేస్తా ఎత్తుకో. వేస్ట్ చేయకూడదు. అరే తీసుకో. ఏంటంటే మళ్ళీ పెరిగి ఎట్లా కంచి తుంచా అది చూపియా. దాని కింద మళ్ళీ పడతావు తీసుకుని. ఇవే కదా బెంగళూరు అప్పుడు తీసాను కదా. అదే కదా చూడు ఇంత కిందకున్నాయి. ఎవరే చాలా కిందకున్నాయి. ఇక ఇంత కిందకు వచ్చేసాయి కాయలు. అయిపోతాయి ఆటోమేటిక్. కాయలు కొండ అట్నే పండు అయిపోతాయి. ఏంటన్నా పెరుకో. ఇంతేనండి వీడియో. లాస్ట్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. ఇవి కూడా బేనేసే కదా కాదా? ఇవి వేరే కదా. ఇది కాయ ఇది ముందు కాయ మరో నా దగ్గర వేరే కాస్ట్.